ఈ 'రాజ్ తరుణ్' లావణ్య మ్యాటర్ మళ్ళీ తెర మీదకొచ్చింది. ఇల్లు నాదంటే నాదని జెప్పి లావణ్య వైపున ఒకలా ఉంది. మీ తరపు నుంచి ఒకలా మాట్లాడుతున్నారు. అసలు 'రాజ్ తరుణ్' మైండ్‌లో ఏముందో తెలీదు. అసలు ఇష్యూ ఏంటి? ఎవరు ఎవరింట్లోకొచ్చారు? ఎవరి పేరెంట్స్‌ని ఎవరు గెంటేసారు? అసలు ఏం జరిగింది? సో 'రాజ్ తరుణ్' కొనుక్కున్న ఇల్లది. హ్మ్. తను 3 సినిమాలు అప్పట్లో సూపర్ హిట్స్ వచ్చినప్పుడు, హ్మ్. సినిమా చూపిస్తా మామ అని హ్మ్. వచ్చినప్పుడు, ఆ పేమెంట్‌కి బదులు ఆ ప్రొడ్యూసర్ సొంత ఇల్లది. కోకాపేటలో ఇల్లిచ్చారు. ఇల్లిచ్చారు. హ్మ్. ఎందుకు డబ్బులిస్తే నువ్వు అనవసరంగా చేసుకో, ఇదైతే హ్మ్. రేట్ పెరుగుతుంది అని చెప్పి. హ్మ్. మంచి దీనితోటి తీసుకున్నాడు అక్కడే. హ్మ్. సో, అది తీసుకున్న తర్వాత అంటే అది క్లియర్ టైటిల్ అని రాస్తారు. కొన్నాళ్ళు ఉన్నారు. హ్మ్. రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ, నాన్న ఉన్నారు. తర్వాత మధ్యలో ఈవిడ అప్పుడప్పుడు వచ్చిపోతుండేది. హ్మ్. తర్వాత మెల్లగా అక్కడే తెస్టేసింది. హ్మ్. అక్కడ టెస్ట్ చేయడంతో పాటు వాళ్ళ అమ్మ నాన్నని హ్మ్. దుర్భాషలాడడం, హ్మ్. రాజ్ తరుణ్‌ని తిట్టడం, తిరగబడి అనే ధైర్యం కూడా లేదు. హ్మ్. ఎందుకంటే బ్లాక్‌మెయిల్. హ్మ్. సో, వీళ్ళిద్దరికి మధ్య ఒక సంవత్సరం పాటు హ్మ్. ఆవిడ చెప్తున్నట్టు 11 ఏళ్ళు కాదు, హ్మ్. 12 ఏళ్ళు కాదు. 2012లో రాజ్ తరుణ్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఏదో షెల్టర్ ఇవ్వడానికి హ్మ్. తనకు తెలిసిన పక్క రూమ్‌లో ఏదో ఇచ్చింది. హ్మ్. అప్పుడేదో గొడవై అక్కడి నుంచే వెళ్ళిపోయాడు రాజ్ తరుణ్. అప్పుడేం రిలేషన్ కూడా లేదు. వెళ్ళిపోయిన తర్వాత ఆ 'ఉయ్యాల జంపాల' హిట్ అయింది. తర్వాత నేను నీకు గుర్తున్నానా అని చెప్పి ఫోన్ చేస్తారు కదా! హ్మ్. హ్మ్. అలా ఫోన్ చేసి మళ్ళీ కలవడం స్టార్ట్ చేసింది. హ్మ్. కా అలా కలిసిన తర్వాత కొంత ప్రేమ చిగురించింది వాళ్ళ మధ్య అని చెప్తున్నారు. హ్మ్. 2014లో 14 నుంచి 15 దాకా ఉందేమో. ఎందుకంటే 2015లో 'చింటూ' అనే అతను ఎంట్రీ ఇచ్చాడు. హ్మ్. 'చింటూతో' కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది. తర్వాత వాళ్ళ మధ్య లవ్వు, ఆ 'మంచం కొళ్ళ చప్పుడులో' ఆ హ్మ్. దరిద్రమంతా మనం విన్నాం. హ్మ్.